ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం మంచిగా వేగాల. మటన్ కర్రీ అండి. ఇదిగో టమాటా, ఉల్లిపాయ, కొబ్బరి, జీలకర్ర, సాజీరా, ధనియాలు అన్నీ వేసి మిక్సీ పట్టాలా. లవంగాలన్నీ ఇప్పుడు కర్రీలో వేయాలా. ఇలా కర్రీ చేయాలా. మటను, ఉప్పు, పసుపు అన్నీ వేసి ఉడకబెట్టాలా. కరివేపాకు వేయాలా. అంతా మంచిగా ఉడకాల. నూనె తేలేదాకా ఉడకాల. కరివేపాకు వేసాక మంచిగా అన్ని మసాలాలన్నీ నూనెలో బాగా ఫ్రై అవ్వాలా. బాగా కలపాలా. బాగా మిక్స్ చేసుకోవాలా. మంచిగా తిప్పాలా. బాగా గంటితో మంచిగా తిప్పిన తర్వాత మటన్ కర్రీ వేయాలా. మంచిగా వేయాలా. మటన్ వేసాక సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మటన్ ముక్కలు నీళ్ళన్నీ అందులో వేసేయాలా. వేసిన తర్వాత బాగా కలపాలి. మంచిగా కలపాలా. బాగా కలపాలా. బాగా ఉడకాలి. ఆ మసాలాలన్నీ బాగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడకాలి. ఉడికితే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు అది తిప్పుతూనే ఉంటే అది చూడండి ఎలా ఉందో చిక్కగా. ఉప్పు, కారం అన్నీ ఇప్పుడే చూసుకోవాలా. కారం మటన్లో కొంచెం బాగా ఘాటుగా వేసేయాల. అప్పుడు తింటుంటే రుచి ఎమ్మీగా ఉంటుంది. మీరు ఎమ్మీగా రుచిగా తినండి ఈ మటన్ కర్రీని. గరం మసాలా వేసాము. ఇప్పుడు మూత పెట్టాలి. కొంచెం తిప్పాక కొంచెం బాగా తిప్పాలా. ఎందుకంటే అది ముక్కకి మసాలా పట్టాలని తిప్పాలండి మంచిగా. మీరు ఎలా చేస్తారో కామెంట్స్ పెట్టండి. మేమైతే ఇలాగే చేస్తాం కర్రీ. మీరు ఇందులో ఉప్పు, కారం అన్నీ ఇప్పుడే చూసుకొని మూత పెట్టేయాలా. ఒక 10 నిమిషాలు. మూత కుక్కర్ పెట్టొద్దు. మటన్ ముక్కలు మెత్తగా ఉడికితే బాగోదు. అందుకని ఉట్టిగా కొత్తిమీర వేసాము. ఇప్పుడు లాస్ట్గా అబ్బా ఉడుకుతుంది. తింటుంటే రుచి అబ్బా చూడండి ఎట్లా ఉందో. ఓహో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి ప్లీజ్. ఎంకరేజ్ చేయండి. చూడండి మీరంతా చూడండి ఎలా ఉందో. ఈ యూట్యూబ్ ఈరోజు ఫస్ట్ నుంచి కొత్త వీడియో ఇది.